వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. జానుని అడుగుతారనమాట ఆ ఎస్ఐ, అసలు ఇక్కడ ఎలా ఉన్నావమ్మా, అసలు ఎలా ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు జాను చెప్తుంది, ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందండి. అయితే మా ఇంట్లో వాళ్ళ ఫోన్ దొరికిందని చెప్పింది. ఇక నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడేమో ఇక్కడ కూర్చో అమ్మా అని చెప్పి ఇప్పుడే వస్తాను వెళ్ళింది. అంతే అండి. ఇక ఇలా ఈ లోపల మీరు వచ్చేసారు అంతే అని చెప్పి జాను చెప్తూ ఉంటే, నేను ఎవరో పక్కగా ప్లాన్గా ఇరికిచ్చినట్టున్నారమ్మా. అసలు మీ ఇల్లు ఎక్కడ, ఎవరు మీ తాలూకు అని చెప్పి ఆ ఎస్ఐ అడుగుతూ ఉంటే, మా బావగారు మిత్రానందన్ అనగానే, అంటే లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆయనేగా అనగానే, అవును ఆయనే అనగానే, అప్పుడు అయితే నెంబర్ చెప్పు అని చెప్పి ఎస్ఐ అంటారు. ఇక జాను నెంబర్ చెప్పడంతో ఇటు మిత్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక ఎస్ఐ మాట్లాడతారు, నేను ఇట్లాగా గాజువాక ఎస్ఐ అండి, అయితే మీకు జాహ్నవి తెలుసా అనగానే, ఎందుకలా అడుగుతున్నారు అని చెప్పి మిత్ర అడుగుతాడనమాట. ఇప్పుడు ఎస్ఐ చెప్తారు, అయితే ఆ జాను మేడం కొంచెం రాంగ్ సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు. అయితే మీ తాలూకా అని తెలిసి అయితే ఆల్రెడీ మీడియా వాళ్ళు కూడా వచ్చేసేసారు. అయితే మీడియా వాళ్ళకి తెలిస్తే ఈ అమ్మాయి గురించి మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది కదా, పేపర్లో వచ్చి అదంతా న్యూస్ అంతా, అందుకే నేను మీకు ఫోన్ చేస్తున్నాను సార్ అనగానే, చాలా థ్యాంక్స్ అండి, కొంచెం నేను వచ్చేదాకా చూసుకోండి, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి మిత్ర ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇక జాను ఏడుస్తూ కూర్చుంటుందన్నమాట. ఇక ఎస్ఐ, నువ్వేం పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు, మిత్ర గారు కూడా వస్తున్నా అన్నారు అని చెప్పి అనగానే, ఇక జాను ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మన పక్క కింద మీడియా వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తుంటారు కదా, అయితే హోటల్ పై రూమ్ దాకా రాకుండా కింద కానిస్టేబుల్స్ అద్దుకుంటారనమాట. అయితే బయట కార్లో ఆల్రెడీ దేవి అని మనీష వెయిట్ చేస్తారు. ఇక దేవి అని అంటుంది, ఇదేంటి మనీష ఈ పాటికి, అదిగో ఆ జానుని ఆ పోలీసులు రావాలి, ఈ మీడియాలో న్యూస్ పేపర్లో అంతా రావాలి కదా న్యూస్, అక్క చెల్లెలు కుమిలి ఏడవాలని ఎంత ప్లాన్ చేశాను, ఇంకా జరగట్లేదు ఏంటి మనీష అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అప్పుడు మనీష, అబ్బా ఆగండి ఆంటీ, మీరు అనుకున్నంత జరుగుతుంది, కొంచెం ఆగండి చూద్దాము అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. పక్క మిత్ర అనుకుంటాడు, ఈ విషయం లక్ష్మికి ఎలా చెప్పాలి, ఎలా ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మిత్ర కూడా బయలుదేరతాడు. మరోపక్క కింద లక్ష్మి వెయిట్ చేస్తూ ఉంటుంది కిచెన్ దగ్గర, ఇంకా జాను రాలేదు ఏంటి అని చెప్పి. అదే టైంకి ఇక వివేక్ కూడా వస్తాడనమాట. అది వదిన, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను, జాను అక్కడికి కూడా రాలేదంట అనగానే, ఇక లక్ష్మి వివేక్ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే మెట్లు దిగుతూ అరవింద అలాగే ఇటు జయదేవ్ వస్తారనమాట. ఇక దీక్షితులు గారు ఫోన్ చేశారమ్మా లక్ష్మి, ఏం చెప్పారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు అరవింద చెప్తుంది, అంటే ఎప్పుడు చేసినా ఏదో గండాలు అది అని చెప్తారు కదా, ఇప్పుడు మాత్రం త్వరలో మన ఇంట్లో శుభకార్యం అని చెప్పి అన్నారు అనగానే, అవునా అత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి ఏదో ఆలోచిస్తూ ఉంటే, ఏమైంది ఏమంత ఆలోచన అని చెప్పి అనగానే, జాను కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని వివేక్ చెప్తాడు. ఇక అప్పుడు అరవింద అంటుంది, అదేంటి ఇంట్లో ఏమో శుభకార్యం జరుగుతుంది అని చెప్పి దీక్షితులుగా చెప్పారు, ఇక్కడేంటో ఇంట్లో అంత విరుద్ధంగా జరుగుతుంది, ఇది జాను ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడనమాట మిత్ర. ఇక జాను ఎక్కడికి వెళ్ళినట్టు అనగానే, అది లక్ష్మి నువ్వు నాతో రా అనగానే, అది జాను కనిపించట్లేదు అనగానే, ఆ విషయమే రా లక్ష్మి అని చెప్పి లక్ష్మి చేపట్టుకొని తీసుకెళ్తాడనమాట మిత్ర. ఇక వివేక్ కూడా మిత్ర వెనకాలే పరిగెడతాడు. ఏమై ఉంటుందండి అని చెప్పి అరవింద జయదేవ్ బాధపడుతూ ఉంటారు. మరోపక్క ఇటు ఆల్రెడీ హోటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు కదా దేవ్యాని మనీష. ఇక దేవ్యాని టెన్షన్తోని, ఏమైంది మనీష ఇంకా రావట్లేదు, ఏం చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళు అనగానే, అప్పుడు మనీష, అక్కడ మీడియా వాళ్ళని పైకి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నట్టున్నారంటే చూద్దాము అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. దేవి అని, నువ్వు పోలీసులు చెప్పావు కదా, ఫోన్ చేసి మళ్ళీ చెప్పు అనగానే, నేనేమన్నా ఎస్ అయినా వాళ్ళ పై అధికారిన ఆయన చెప్పడానికి అనగానే, సరే అయితే నేను ఇప్పుడే ఈ మీడియా వాళ్ళు రెచ్చగొడతాను అని చెప్పి దేవి అని ఫోన్ చేస్తుంది. ఏంటండి నేను ఇందాక మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇంకా పైకి వెళ్ళి న్యూస్ కవర్ చేయలేదేంటి అనగానే, ఇదిగో ఈ కానిస్టేబుల్స్ వాళ్ళు వెళ్ళనీయట్లేదండి, అడ్డుకుంటున్నారు అని చెప్పి ఆ న్యూస్ రీడర్ అవి చెప్తుందనమాట. ఎలాగైనా వెళ్ళి మీ ఛానల్ టీఆర్పీ పెంచుకోండి అని చెప్పి అనగానే, అలాగే అని చెప్పి ఆవిడ ఫోన్ పెట్టేసి కానిస్టేబుల్ని తోస్తూ ఉంటుంది. ఇటు పక్కేమో ఆ కానిస్టేబుల్ పైన ఉన్న ఎస్ఐకి ఫోన్ చేస్తారనమాట. సార్ వీళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నారు, పైకి వచ్చేస్తామని చెప్పి న్యూస్ కవర్ చేసుకోవడానికి, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అనగానే, ఎలాగోలా 5 నిమిషాలు కవర్ చేయ్యా, కొంచెం కంట్రోల్ చేయి అని చెప్పి ఆ ఎస్ఐ అంటారు. ఇటు పక్క ఎస్ఐ జానుతో అంటారు, ఏంటమ్మా మీ బావగారు వాళ్ళు ఇంకా రాలేదు, ఈ కింద వీళ్ళు రిపోర్టర్స్ పైకి వచ్చేస్తా అంటున్నారు అనగానే, ఒక్క 5 నిమిషాలు ఆగండి సార్, వారు బయలుదేరి ఉంటారు అనగానే, ఒకసారి ఫోన్ చేయమ్మా అని చెప్పి ఆ ఎస్ఐ అంటారు. ఇక జాను ఫోన్ చేస్తుంది. ఆల్రెడీ కార్లో బయలుదేరతారు కదా మిత్ర, లక్ష్మి, ఇటు వివేక్. ఇక జాను ఫోన్ చేయడంతో, జాను ఫోన్ చేస్తుందండి అని చెప్పి లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో బావా అని చెప్పి జాను అనగానే, నేను అక్కని అనగానే, అక్క అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది జాను, ఎక్కడున్నావు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక మిత్ర ఫోన్లు తీసుకొని, జాను నువ్వేం కంగారు పడుకో, మేము ఆల్రెడీ 5 మినిట్స్ దగ్గరలోనే ఉన్నాం, వచ్చేస్తున్నాం అని చెప్పి అనగానే, ఇటు వెనుకున్న వివేక్ కూడా, జానుకి ఏమైంది అన్నయ్య అని చెప్పి తను కూడా కంగారుగా అడుగుతూ ఉంటాడు. ఏం కాలేదు జానుకి, మీరేం కంగారు పడకండి, వెళ్దాము అని చెప్పి మిత్ర అంటాడు. పక్క మనీషా దేవి అని కార్ దిగి, ఇక చూద్దాం మనం కూడా దగ్గర నుంచి అన్నట్టుగా చూస్తూ ఉంటారు తొంగి.
మిత్ర వాళ్ళు అక్కడికి రానే వస్తారు. కార్లో నుంచి ఇటు మిత్ర, లక్ష్మి, వివేక్ దిగుతారు. ఇక దూరంగా గమనిస్తూ ఉంటారు కదా ఇటు దేవ్యాని వాళ్ళు. ఇదేంటి లక్ష్మి తీసుకొచ్చాడు మిత్ర, వీళ్ళకెలా ఇన్ఫర్మేషన్ పాస్ అయింది అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. ఇంకేముంది ఆ జాను ఫోన్ చేసిందేమో అని చెప్పి దేవ్యాని అంటుంది. ఇక వీళ్ళు మెల్లగా వేరే రూట్ నుంచి ఇక హోటల్ పై రూమ్ దాకా వెళ్ళిపోతారనమాట. ఇక్కడికి తీసుకొచ్చారేంటి మిత్ర గారు అని చెప్పి మిత్రని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. కానీ మిత్ర ఏం మాట్లాడకుండా రూమ్ దగ్గర తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసి చూడంగానే అక్కడ జాను ఉంటుంది. జాను ఇక్కడ ఉన్నావేంటి, ఈ పోలీసులు ఏంటి, ఈ రిపోర్టర్స్ వీళ్ళంతా, ఈ మీడియా ఇదంతా ఏంటి, అసలు నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఇక జాను లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ ఎస్ఐ చెప్తారు, పాపం ఈ జానుని ఎవరు ట్రాప్ చేశారు అనగానే, ట్రాపా, ఎలా, అసలు అది ఏంటి, ఏం జరిగింది అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అంటాడు, అదంతా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని చెప్పి మిత్ర అంటాడు. ఇక అప్పుడు ఎస్ఐ, సార్ ఇటువైపు నుంచి వెళ్ళండి, ఆ మీడియా వాళ్ళకి అంటుపడకుండా అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక గబగబా హోటల్లో నుంచి వచ్చేస్తారనమాట. జాను తీసుకొని బయటికి ఇక కారు ఎక్కిచ్చేసుకొని తీసుకెళ్ళిపోతారు మిత్ర వాళ్ళు. ఇదంతా చూస్తున్న దేవ్యాని మనీష, అబ్బా ఇంత మంచి ప్లాన్ చేస్తే నా ప్లాన్ ఇంత తలకిందులైపోయింది ఏంటి అని చెప్పి అనగానే ఇటు మనీష అంటుంది, అసలు మిత్ర ఏంటి లక్ష్మిని తీసుకురావడం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటారు. మరోపక్క ఇటు మీడియా వాళ్ళు తోసుకొని పైకి వచ్చేస్తారనమాట ఎస్ఏ వాళ్ళ దగ్గరికి. సార్ ఇక్కడ ఎవరో సెలబ్రిటీ ఉన్నట్టున్నారు, మీరు ఇంతసేపు మమ్మల్ని ఎందుకు రానివ్వలేదు అనగానే అప్పుడు ఇక ఎస్ఏ అంటారు, ఇక్కడ ఎవరు ఏం లేదమ్మా, మాకు ఎవరు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పదండి అని చెప్పి ఆ ఎస్ఏలా కవర్ చేసేస్తారు. మరోపక్క ఇటు మనీష దేవ్యాని ఇలా అనుకుంటారు, ఏం చేద్దాం ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఏం చేసేదేముంది, ఇంటికి చేతులు ఒప్పుకుంటూ వెళ్ళడమే, అక్కడ ఇంట్లో ఏం సీన్ జరుగుతుందో ఏంటో అని చెప్పి ఇద్దరు ఇంటికి బయలుదేరతారు. మరోపక్క ఇంట్లో అరవింద జయదేవ్ టెన్షన్ పడుతూ ఉంటారు. అటు దేవి అని పెట్టే కష్టాలు తక్కువ అన్నట్టు ఈ జానుకి ఇంకేం కష్టమో ఏంటో, పాపం జానుకి ఏమైందనో లక్ష్మి కూడా బాధపడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇంటికి రానే వస్తారనమాట మిత్ర వాళ్ళు. ఇక లక్ష్మి అంటుంది, ఇప్పటికైనా చెప్పు జాను, ఎందుకు ఏడుస్తున్నావు, అక్కడ ఏమైంది, అసలు ఆ పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి అలాంటి ప్లేస్కి ఎందుకు వెళ్ళావు, ఎందుకు చెప్పు, ఇప్పటికైనా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక జాను ఏం చెప్పకుండా ఇక తన షాక్లో ఉంటుంది కదా, ఏడుస్తూ ఉంటుంది. చెప్తావా లేదా, లేకపోతే నన్ను కొట్టినా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర ఆపుతాడు. ఏంటి లక్ష్మి, తను బాధపడుతుంటే తను ఓదార్చాల్సింది పోయి ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, మీరు టైంకి మీకు తెలిసింది కాబట్టి జానుని కాపాడగలిగారు, లేదంటే ఆ మీడియా వాళ్ళ ముందు అసలే పెళ్లి కావాల్సిన ఆడపిల్ల, అసలు కనీసం వివేక్కి చెప్పకుండా, నాకు నేను అడుగుతున్నా కూడా చెప్పకుండా అలాంటి ప్లేస్కి వెళ్ళడం ఏంటి, మరి చెప్పకుండా అక్కడ తనకి ఏం జరిగిందో ఏంటి మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. ధైర్యంగా చెప్పమ్మా, ఏం కాదు అని చెప్పి జయదేవ్ అన్నంతో ఇక జాను జరిగిందంతా చెప్తుంది. ఇలాగా అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, మనీషా ఫోన్ అనగానే నేను వెళ్ళాను, అయితే ఇక ఆవిడ కూర్చోపెట్టి వెళ్ళింది, ఇక పోలీసులు వచ్చారు, ఇదంతా జరిగిందంతా మొత్తం చెప్తుందనమాట. జాను ఏడుస్తూ, అదేంటమ్మా పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లవి అలాంటి ప్లేస్కి అలా ఎలా వెళ్ళావు, ఎవరికి చెప్పకుండా, అది కూడా అని చెప్పి అనగానే జాను ఏడుస్తూ ఉంటే, ఏం కాదులేండి, ఇప్పుడు ఏం జరగలేదు కదా, మీరేం టెన్షన్ పడకండి, వదిలేసేయండి, ఈ టాపిక్ గురించి మళ్ళీ జానుని మాట్లాడే దగ్గర మీరు ఇబ్బంది పెట్టకండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇలా అక్కడికి వస్తారనమాట దేవ్యాని మనీష. ఏమైంది, జాను ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటారు మనీష వాళ్ళు. తర్వాత మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక అప్పుడు లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు మనీష అంటుంది, ఏంటి మీ చెల్లికి ఏదో జరిగింది, నువ్వు నన్ను చూస్తున్నావేంటి, నా ద్వేషం నా కోపం అంతా నీ మీద, నీ చెల్లి మీద కాదు అని చెప్పి అనగానే, ఇప్పుడు నేను ఏమైనా అన్నానా, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడు మనీష ఏంటి ఇట్లా అంటుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని కూడా, ఏంటి ప్రతిదానికి మమ్మల్ని అంటారు, ఈ మధ్య ఇంట్లో ఏ జరిగినా మమ్మల్నిగా అంటున్నారు, మమ్మల్నిగా అనుమానిస్తున్నారు అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు జయదేవ్ కూడా అంటారు, ఇంతసేపు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారేంటి అనగానే అప్పుడు దేవి అని, ఇంతసేపు అదిగో అజాను వెళ్ళిన హోటల్కే వెళ్ళాము, అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఇప్పుడు దాకా అక్కడే నేను చూసి వచ్చాము అనగానే, ఏంటంటే అలా అంటారు అని చెప్పి మనీష అంటూ ఉంటే, మరి లేకపోతే ఏంటి వీళ్ళ ఎంక్వైరీలు అని చెప్పి దేవి అని అంటుంది. నిజాలు నెలకల మీద తెలుస్తాయిలే మాకైనా అని చెప్పి లక్ష్మి అరవింద అంటూ ఉంటే, నిజం తెలియకుండా అలా మమ్మల్ని ఎలా అంటారు అని చెప్పి అంటుంది దేవి అని మనీష. ఆ తర్వాత ఇక లక్ష్మి అంటుంది, దేవుడు ఉన్నాడులే, ఎవరు పాపాలు చేస్తే ఊరుకోరు, వాళ్ళకి తగిన శిక్ష టైంకి పడుతుంది అని చెప్పి రాజాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి జాను తీసుకువెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిజం తెలియకుండా పక్కన వాళ్ళ మీద నిందలు కూడా వేయకూడదు అని చెప్పి దేవి అని మనిషి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక వివేక్ అంటాడు అనమాట అరవింద వాళ్ళతోని, మీకు ఇంకా అర్థం కాలేదు పెద్దమ్మ, ఇదంతా చేసింది మనీష మా అమ్మ వాళ్ళే అనగానే, అర్థమైతే ఏముంది, అయినా జాను మీద కోపంతో మీ అమ్మే చేసింది అనుకుందాము, అప్పుడు నువ్వు జాను కోసం ఏం చేయాలి, చేయాల్సింది నువ్వేగా, ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పడం అంత బాగానే ఉంది, జానుని ప్రేమిస్తున్నావు, కానీ ప్రేమించిన వాళ్ళు పెళ్లి దాకా తీసుకెళ్ళడమే కదా గొప్ప, ఇప్పుడు నువ్వు మీ అమ్మని ఎదిరించి జానుని పెళ్లి చేసుకోగలవా చెప్పు, జానుకి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా చూసుకోగలవా చెప్పు, ఇప్పుడు నువ్వు చేయాల్సింది నువ్వే చేయాలి, ప్రేమించావు పెళ్లి దాకా తీసుకెళ్లాల్సింది కూడా నువ్వే, సో మీ అమ్మని ఎదిరించగలవా, పెళ్లి చేసుకోగలవా, అది నువ్వు ఆలోచించుకో అని చెప్పి అరవింద జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.